ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. 12 చేష్టితన్నయతో మిథ్యా స్వచ్ఛందం ప్రతిపద్యతే ప్రసంఖ్యానమతః కార్యం యావదాత్మానుభూయతే. ఈ పూర్వపక్షం ఎలా ఉందంటే, మేము వేదాంతం చదివామండి, ఏదో కోర్సు 4 ఏళ్ళు 5 ఏళ్ళను, పరీక్ష కూడా ఇచ్చాము, పురస్కారం కూడా పుచ్చుకున్నాము, కానీ మాకు ఆత్మస్వరూపం తెలియలేదు, ఆత్మానుభూయతే అనే మాట లేదు. ఇప్పుడు కనుక మేము ఏదో ఒకటి చేయకపోతే, అటు ఆత్మస్వరూపం తెలియక ఇటు ఏమీ చేయక ఎటు కాకుండా అయిపోతాము. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. ఏమిటి చేయాలి? ఆత్మస్వరూపం ఎందుకు తెలియలేదని విమర్శ, అది జిజ్ఞాసలోకి పోతుంది. అది కాదు, అది కర్మ కాదు కదా, అది ఇది కర్మదృష్టి. ఏం కర్మం చేయాలి అంటే దేవాలయాన్ని కట్టాలి. ఇది కార్ మార్కెట్, ఇది దేవాలయం కట్టాలి. దేవాలయం ఎందుకు? దేవాలయం ఈజ్ ఎ కమర్షియల్ ప్లేస్. ఇట్స్ ఎ కమర్షియల్ ప్లేస్. దేర్ ఆర్ వర్ది ఎక్సెప్షన్స్ మీరు ఉంటాయి, బట్ జనరల్లీ ఇట్స్ ఎ కమర్షియల్ ప్లేస్. మీరు ఏదైనా దేవాలయం, పెద్ద ప్రసిద్ధి చెందిన దేవాలయం వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ ఉందంటే అర్థం ఏంటి? కమర్షియల్ అయిందిగా. అవక్కర్లేదు, అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు సర్వీసెస్ అని ఉంటుంది. సర్వీసెస్ చూడండి ఏముంటుందో. 1 దర్శనం, పే 250 రూపీస్. అయిపోయిందా లేదా? మన వాళ్ళు ఈ చర్చిల్ని చూసి నేర్చుకోవాలి. చర్చిలోకి వెళ్తే ఎవడు డబ్బు అడగదు. ఒకసారి నేను యాంట్వర్ప్లో ఉన్నా. యాంట్వర్ప్ అని బెల్జియంలో ఉంది. అక్కడ ఒక కెథీడ్రల్ ఉంది, దానికి వెళ్ళాను. ఏదో ఒకటి సరదా, అక్కడ విశ్రాంతిగా ఓ పావుగంట సేపు ధ్యానం చేసుకోవాలనిపించింది, వెళ్ళాను. బయటంతా బజారు. వెళ్తే అక్కడ ధ్యానం అదే అయిపోయిన తర్వాత అక్కడ పెయింటింగ్స్ అదే మిడివల్ పీరియడ్ 12th century పెయింటింగ్స్ అవ్వడం. అంటే క్రైస్తు మహాశయుని జీవితాన్ని ఎవడో పెయింటరు వేశాడు. ఆ బెల్జియన్ పెయింటర్, ఏదో యూరోపియన్ పెయింటర్ ఎవరో వేశారు. వాళ్ళెవరో ఉన్నారు, బార్టెలోమ్యూ అని, గోతే అని ఎవరెవరో ఉన్నారు, పేరు గుర్తు రావట్లేదు నాకు. అలాగే ఒక నెదర్లాండ్స్ పెయింటర్ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద పెయింటర్, పేరు గుర్తు రావట్లేదు. అలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి. అది నేను క్రైస్తు జీవిత చరిత్ర అక్కడ గోడతో ఉన్నాయి, పెద్ద పెయింటింగ్లు. ఒక్కొక్కటి ఈ గోడలో 2 పెయింటింగ్లు ఉంటాయి. చూద్దామని వెళ్ళబోతుంటే టికెట్ తీసుకోమన్నాడు అక్కడ. నేను చర్చిలో టికెట్టా అని అడిగాను. యు ఆర్ రైట్ అన్నాడు వాడు. యు ఆర్ రైట్ సార్, కానీ వీటి మెయింటెనెన్స్ పెద్ద సమస్య కూర్చుందండి. ఇట్ కాస్ట్ millions of dollars to maintain these paintings. అందుకోసం వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ. ఇఫ్ యూ వాంట్ టు గో ఫ్రీ, ఐ కెనాట్ స్టాప్ యూ, బట్ ఇఫ్ యూ పే విల్ బి నైస్. $10, €10, €5. సరే €5 ఇచ్చి మొత్తం అన్ని పెయింటింగ్స్ చూసి వచ్చాను. సో ఈ రకంగా ఇట్స్ ఎన్ ఆడిటీ. చర్చిలోకి వెళ్తే డబ్బులు అన్నది ఆడ్, దేవాలయంలోకి వెళ్తే డబ్బులు లేకపోవడం ఆడ్. మన వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి వేదాంతం చదివి ఆత్మ అనుభూయతే నా, ఆత్మానుభవానికి రావటం లేదు కనుక దేవాలయం కడదాము. దిస్ ఈజ్ ది టిపికల్ కాన్ మార్కెట్ గ్యాంగ్ మెంటాలిటీ. మనిషి కాదు మెంటాలిటీ. అదే పూర్వపక్షం. అక్కడ ఏదో ఒకటి చేయాలి కదా. ఎందుకు చేయాలి ఏదో ఒకటి అంటే
ఏదో ఒకటి చేయమని చెప్పే శాస్త్రాలన్నీ వ్యర్థం అవుతాయి. ఈ కర్మ చేయి ఆ కర్మ చేయని చెప్పే శాస్త్రాలు ఉన్నాయా? చేష్టను చెప్పేవి ఉన్నాయి. అవన్నీ మిథ్య అవుతాయి. ఏమీ చేయక్కర్లేదు అని నువ్వు కనుక తేలిస్తే. రెండవది, వీడి కాళ్ళలో చక్రాలు ఉంటాయి. వీడు ఏమీ చేయకుండా ఉండలేడు. కాబట్టి వీడు ఏం చేస్తాడు? స్వేచ్ఛా సంచారి అవుతాడు. స్వేచ్ఛా సంచారి అంటే ఏమిటి? ఆ మార్కెట్కి సినిమాకి పోదంరా, మార్కెట్కి పోదంరా, అక్కడ అమ్మాయిలు డ్యాన్స్ అవుతుంది దానికి పోదంరా, అలా తయారవుతాడు. కాబట్టి వీడికి ఏదో ఒకటి పని పెట్టేస్తే వాడు ఆ స్వేచ్ఛా సంచారం నుంచి బయటపడతాడు. కాబట్టి మేము వేదాంతం చదువుకున్నామని పని మానేయడం కాదు, ఏదో ఒక పని పెట్టాలి. ఏమిటా పని పెట్టాలి? ఖాన్ మార్కెట్ వాళ్ళు అయితే ఏం పని పెడతారు చెప్పాను కదా, టెంపుల్ కట్టమని పెడతారు. ఈయనేం పెడుతున్నాడంటే జపం అనే పని పెట్టాడు. జపం అనే పని పెట్టేస్తే వాడికి ఒక సంఖ్య వాడిని ఎత్తిన పెట్టేస్తే అయిపోయిందంతే. వాడి వయస్సు దాంతో అయిపోతుంది. అంటే వాడి యవ్వన శక్తి అంతా కూడా దానికి ఖర్చు అయిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళు ఏ ఉత్సాహమూ మిగలదు. మెకానికల్గా ఒక రోబోట్ లాగా తయారవుతాడు. ఆ జపం అయిపోయింది, ఇంకో మంత్రం ఇస్తాను రా అని ఇంకో మంత్రం ఇస్తే దాన్ని జపం చేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ హౌ ది పూర్వపక్షాస్ దే బిట్రే ఏ వెరీ డేంజరస్ ట్రెండ్ ఇన్ వేదాంత. అది అక్కడ ఉన్న పూర్వపక్షం. సరిపడిందా? చేష్టితంచ యతో మిథ్యా స్వచ్ఛందః ప్రతిపద్యతే ప్రసంఖ్యానమతః కార్యం యావదాత్మానుభూయతే. ఇవి సూత్రాల్లో ఉంటాయి శ్లోకాలు. కాబట్టి ఆ పదాలకి లెంగ్దీ రిప్లైస్ ఇవ్వాల్సి ఉంటుంది, లెంగ్దీ మీనింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చేష్టితం చ యతః మిథ్యా స్వచ్ఛందః ప్రతిపద్యతే ప్రసంఖ్యానం అతః కార్యం యావత్ ఆత్మా అనుభూయతే. యతః ఎందువలనగా అంటే ఇంక చేయాల్సిందేం లేదు అని అన్నట్లయితే, ఏదో ఒకటి చేయాలని కదా. చేష్టితంచ కర్మను చేయమని చెప్పే శాస్త్రము మిథ్యావ్యర్థమగును. స్వచ్ఛందః స్వేచ్ఛాచరణము ప్రతిపద్యతే వచ్చిపడును. అదే వీడికి ఆత్మ తెలియలేదు, ఇవన్నీ వచ్చి పడతాయి. అతః ఇందువలన యావత ఎంతవరకైతే ఆత్మ పూర్ణ ఆత్మ అనుభూయతే అనుభవమునకు వచ్చును. ఈ యావత్ ఎలాంటిదంటే దానికి నా పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే. యావద్ ఆత్మ అనుభూయతే అన్నా యావద్ ఆత్మ నా అనుభూయతే అన్నా ఒకటే అర్థం వస్తుంది. మీరు తెలుగులో కూడా చూసుకోండి. ఎంతవరకైతే ఆత్మసాక్షాత్కారము కలుగునో అన్నా ఎంతవరకైతే ఆత్మసాక్షాత్కారము కలుగదో అన్నా ఒకటే అర్థం అండి. తెలిసిందా? కాబట్టి నా పెట్టినా పెట్టకపోయినా ఒకటే అర్థం వస్తుంది దానికి. కాబట్టి అది ఎంతవరకైతే కలుగుతుందో అంటే అంతవరకు, అంటే అంత కలగలేదు కదా అంతవరకు, కాబట్టి ఎంతవరకు కలగదు అని కూడా పెట్టచ్చు. అంతవరకు ఏం చేయాలి? ప్రసంఖ్యానం జపము కార్యం చేయదగినది. అదే జపం చేయాలి. ఇప్పుడు దీన్ని ఆత్మ అనుభూయతే అన్నారు చూసారా. ఆత్మ జ్ఞాయతే అని అనలేదు. ఎందుకంటే ఆత్మ వీడికి జ్ఞాయతే, వీడికి వాక్యార్థ జ్ఞానం వచ్చేసింది కదా. అంతకుముందు శ్లోకంలో వాక్యార్థ జ్ఞానం సంవేద్యత అదృఢ అందం వాక్యార్థజ్ఞోపయో భవేత్ అన్నారు. వీడికి వాక్యార్థ జ్ఞానం వచ్చేసింది, అనుభవమే రాలేదు. అంటే ఏమిటండి వాక్యార్థ జ్ఞానం అనే ఒకటి, దానికంటే విలక్షణమైనది మరి ఒకటి ఉండాలన్నమాట. దానికి మీరు అనుభవము అంటున్నారు. ఈ అనుభవాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఎలా ట్రాన్స్లేట్ చేస్తారో అంటే నేను ఎక్స్పీరియన్స్ అన్నాను. మరి ఇంకేమంటారు అంటే తప్పు. ఓకే తప్పే ఒప్పేసుకున్నాను, చెంపలు కూడా వేసుకుంటాను. నువ్వు చెప్పు ఏమిటో ట్రాన్స్లేషన్.
నువ్వు చెప్పు. అనుభూతి. షటప్. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. యూ టెల్. జ్ఞానం. నో, డోంట్ టాక్ లైక్ దాట్. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏమన్నా నీకు చేతనైతే చెప్పు. చెప్పలేదు. నౌ గో అండ్ జంప్ ఇన్ ది లేక్ ఆర్ గో అండ్ సిట్ ఆన్ ది ట్రీ. యూ టెల్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్. రంగనాథానంద్ గారు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ సెమికోలన్స్ చెప్పారు. యు సే దట్. నేను వ్యవహారం చేస్తాను. ట్రాన్స్లేట్ చేయాలక్కర్లేదా? ఇంకొక ఆయన అంటాడు నాన్ ట్రాన్స్లేటబుల్ వర్డ్ అంటాడు. మరి నువ్వు ఎన్ని ఉన్నాయి నాన్ ట్రాన్స్లేటబుల్ వర్డ్స్? 2 3 కాదు, ముందు 100 నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఆ తర్వాత 1000 ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి ఇంకంతకాడికి సంస్కృతంలోనో తెలుగులోనో పాఠం చెప్పుకోవచ్చు కదా. 1000 నాన్ ట్రాన్స్లేటబుల్ వర్డ్స్ పెట్టుకుని నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు పాఠం చెప్పడం? 1000 మాటలకి ట్రాన్స్లేషన్ లేదు. మీరు ఇంగ్లీష్లో చెప్పగలుగుతారా? నోరు విప్పడానికి వీలు లేకుండా అడ్డొచ్చేస్తూ ఉంటుంది. ఏమిటి పిచ్చి? పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నట్టు వాడు ఎవడో పూర్వానికి. అలా ఉంది. ఈ వేషాలన్నీ కట్టిపెట్టండి. హియర్ ఈజ్ ఎ పాయింట్ టు నోట్, వెరీ వ్యాలిడ్ పాయింట్, అందరూ గమనించదగ్గ పాయింట్. ఇక్కడ వాక్యార్థజ్ఞోపి అని ఉంది, ఆత్మా అనుభూయతే అని ఉంది. అనుభూయతే అన్నా నా అనుభూయతే అన్నా మొత్తానికి పాయింట్ ఈజ్ ఆత్మానుభూతి ఆర్ ఆత్మానుభవము, వాక్యార్థ జ్ఞానము. 2 ఉన్నాయి. 2 ఒకటి కాదు. మొదటిది ఉన్నా రెండోది ఉండటం లేదు. అందుకోసం జపం అని పెట్టుతున్నాడు. ఈ సమస్య మీకు పరిష్కారం అర్థమైందా? ఏమిటి తేడా? ఎందుకని వాక్యార్థ జ్ఞానము సరిపడుట లేదు? అక్కడ అపి ఉంది. వాక్యార్థజ్ఞోపియో భవేత్. వాక్యార్థ జ్ఞానం ఉన్నవాడే అయినప్పటికీ. అంటే ఇప్పుడు దీన్ని వాక్యార్థ జ్ఞానాన్ని మనం త్రోసిపుచ్చుతున్నామా? లేదు. వాక్యార్థ జ్ఞానాన్ని ఎలా త్రోసిపుచ్చుతారు? ఇప్పుడు పాఠం చెప్పడం అంటే కమ్యూనికేషన్కి వాక్యార్థ జ్ఞానం ఉండద్దు. చెప్పేవాడికి ఉండాలి, వినేవాడికి ఉండాలి. కమ్యూనికేషన్కు అక్కర్లేదండి వాక్యార్థ జ్ఞానం అవసరం కదా. అసలు నిజానికి జ్ఞానం లేనిదే ఏ పని అవ్వదు. నేను అంటాను, మ్యాథమెటిక్స్ క్లాస్ చెప్తున్నాడు ఒకడు, ఇంకొకడు ఇంజనీరింగ్ వర్క్ ఏదో చేస్తున్నాడు. ఇద్దరికీ జ్ఞానము కలదు, ఇద్దరికీ జ్ఞానం ఉన్నది. ఎటొచ్చి మనకు ఏమనిపిస్తుంది? ఇంజనీరింగ్ చేసేవాడిది కర్మను, మ్యాథమెటిక్స్ చేసేవాడిది జ్ఞానము అనేదో అలా అనిపిస్తుంది. వాస్తవానికి ఇంజనీరింగ్ చేసేవాడిది కర్మ కాదు, అది జ్ఞానమే. అది ఈ మెకానిక్ ఉంటాడు, వాడిది ఓ రకంగా కర్మపాలు ఎక్కువను, జ్ఞానం తక్కువ. అదే ఇంజనీర్ది జ్ఞానం ఎక్కువను, కర్మ తక్కువ. అంచేతనే వాడు ఆ బ్లూ పేపర్ మీద డిజైన్ వేస్తాడు తప్ప ఇటకలో పట్టుకుని దాని మీద ఒకటి పెట్టడం అనే పని వాడు చేయడు. అది జ్ఞానప్రధానమైనది. కాబట్టి ఇవన్నీ జ్ఞానములు. ఒకడు మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నాడు, ఇంకొకడు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఇల్లు ఒకటి డిజైన్ చేస్తున్నాడు. వాళ్ళు డిజైనింగ్ ఈజ్ సచ్ ఏ పవర్ఫుల్ థింగ్. డిజైన్ చేస్తారు. ఒక ఆయన చెప్పాడు, ఇండియాలో రోడ్డు వేయడానికి, అమెరికాలో రోడ్డు వేయడానికి ఖర్చు సమానమేనండి. ఆ లోకల్ ఇక్కడ కొంత లేబర్ ఖర్చు తక్కువ కనుక తక్కువ అనిపిస్తుంది మీకు. మొత్తం మీద మెటీరియల్స్ ఖర్చు మోరార్లెస్ సిమిలర్. అయితే ఇండియాలో రోడ్లు ఎప్పుడూ బాగుండవు, అమెరికాలో రోడ్లు ఎప్పుడు బాగానే ఉంటాయి. అసలు బాగులేకపోవడం అనేదే ఉండదు. ఎందువల్లంటే ఆయన చెప్పాడు, ఒక టాపిక్ ఉందండి, అది ఇండియా వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదువుకోలేదు అని చెప్పాడు. ఓర్నీతి వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి జ్ఞానంలో పెట్టాడు. ఏమిట్రా టాపిక్ అని అడిగా. రోడ్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంటుందండి, అది వీళ్ళకి తెలియదు. వీళ్ళు రోడ్డు వేయడం అంటే రోడ్డు వేయడానికి అక్కడ ఒక చోటు ఉంటుంది, అక్కడ తవ్వేసి చీపురు కట్టతో తుడి చేసి తారు వేసి రాళ్ళు వేసి తిప్పేసి పోతారు. దాన్ని రోడ్ ఇంజనీరింగ్ అనరుది, అది మేస్త్రీ పని లాంటిది. రోడ్ ఇంజనీరింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాని మీద 5 సంవత్సరాలు వాడు చదువుతాడు, బీటెక్కో ఎంటెక్కో. వాడు వచ్చి చూసుకుంటాడు, చూసుకుని కొలతలు అవి చేపిస్తాడు.
ఆ డేటా అంతా బ్రీఫ్ కేసులో ల్యాప్టాప్లో పెట్టుకుని రూముకు పోతాడు. పోయి వాడు ఇస్తాడు ప్రోటోకాల్, దాన్ని చూసుకుంటూ చేస్తారు వీళ్ళు. ఆ రోడ్డు ఇంకా మళ్ళీ 100 సంవత్సరాల దాకా చూసుకోకర్లేదు. దాన్ని జ్ఞానము, రోడ్డు వేయడం కర్మయా జ్ఞానమా? జ్ఞానం. మ్యాథమెటిక్స్ జ్ఞానం. మన ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కోర్సులు చేస్తారు వేదాంత కోర్సులు, అది జ్ఞానం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ జ్ఞానం అవసరమే కదా? అవసరం ఎందుకు కాదు? అవసరమే. రోడ్డు వేయడానికి జ్ఞానం అక్కర్లేకపోతే మన ఇండియన్ రోడ్స్ చూసుకోండి ఎలా ఉన్నాయో. అవసరమేగా. మ్యాథమెటిక్స్ జ్ఞానం అవసరమే, వేదాంతం యొక్క వాక్యార్థ జ్ఞానం అవసరమే. అయితే సమస్య ఎక్కడొస్తుంది? రోడ్డు వేసాక ఇంక చేయాల్సింది ఏమి ఉండదు, అయిపోయింది. చేసేది ఏదో చేసేసాడు, అయిపోయాడు. మ్యాథమెటిక్స్ పాఠం చెప్పేశాడు, విద్యార్థులకు ఆ థీరం తెలిసిపోయింది, ఇంకా చేయాల్సిందే లేదు, కూర్చుని జపాలు చేయడాలు ఉండవు. ఈ వేదాంతం దగ్గరే వచ్చింది ఈ సమస్య. ఇక్కడ వాక్యార్థ జ్ఞానం కలిగిన తరువాత కూడా ఆ పరిపూర్ణత అనేది లేకుండా అయిపోతుంది. ఇది ఒక యునీక్ సిచ్యువేషన్. దీన్ని గుర్తుపట్టాలి. దీన్ని గుర్తుపట్టండిరా అని నేను ఈ కాన్ మార్కెట్ సోదరులకి గత 10 ఏళ్ల నుంచి చెప్తున్నా. వాళ్ళు నన్ను తిట్టడానికి, నన్ను తిరగబడి నన్ను తిట్టడమో లేకపోతే నా మీద దండయాత్ర చేయటానికి సిద్ధపడుతున్నారే కానీ ఈయన చెప్తున్న పాయింట్ ఏమిటో ఆలోచిద్దామనే దృష్టి లేకుండా ఉన్నారు. చాలా తప్పది. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ సరిపడిందా? కాబట్టి నాలెడ్జ్ అవసరం, వాక్యార్థ జ్ఞానం అవసరం. వాక్యార్థ జ్ఞానం లేకపోతే మీరు పాఠం చెప్పలేరు, ఏ పాఠము చెప్పలేరు, వేదాంత పాఠము. తర్వాత ఓ రోడ్డు వేయలేరు, ఓ బ్రిడ్జి కట్టలేరు, ఓ ఇల్లు కూడా కట్టలేరు మీరు వాక్యార్థ జ్ఞానం, మీకు జ్ఞానం లేకపోతే. ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, దానికంతకీ జ్ఞానం కావాలి. ఇప్పుడు మెడిసిన్లు తయారు చేస్తున్నారు, దీనికంతకీ జ్ఞానం కావాలి. జ్ఞానం అనేది అవసరమేనా? అయితే ఈ జ్ఞానము ఇంత అవసరం మన జీవితంలో. జ్ఞానము లేనిదే అసలు ఏ పని అవ్వదు. ఈ జ్ఞానము దీని యొక్క స్వరూప స్వభావములు ఎట్టివి అని ఆలోచించినట్లయితే ఈ జ్ఞానము ఇట్ ఈజ్ దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఇట్ ఈజ్ అక్యూములేటెడ్. అవునా? హై స్కూలు, ఇంటర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ అక్యూములేషనే కదా. ఇట్ ఈజ్ అక్యూములేటెడ్. ఇట్ ఈజ్ మెమొరీ. అవునా? ఆ జ్ఞానం ఎంత ఉపకారం. అది లేకపోతే అసలు మీకు సమాజం యొక్క ప్రోగ్రెస్సే లేదు. అవునా? దాన్ని మనం తక్కువ చేస్తున్నామా లేకపోతే దాని విలువను గుర్తిస్తున్నామా? దాని విలువను గుర్తిస్తున్నాం. కాబట్టి ఇటువంటి జ్ఞానం అనేది మన జీవితములకు మూలస్తంభముగా ఉన్నది. కానీ ఆ జ్ఞానం యొక్క స్వరూప స్వభావాలను మీరు తెలుసుకోవాలి. ఏమిటా స్వరూప స్వభావాలు? ఇట్ ఈజ్ అక్యుములేటెడ్, ఇట్ ఈజ్ మెమొరీ. అది దాన్ని అలా చెప్పినందువల్ల దాన్ని తక్కువ చేశానని నేను తక్కువ చేయలేదు. ఆ జ్ఞానము అత్యావశ్యకము. ఓకే, ఆ జ్ఞానం లేకపోయినట్లయితే మనం జీవితంలో అసలు ప్రోగ్రెస్సే లేకుండా అయిపోయేవాళ్ళం. 4 ఏళ్ళు వేదాంత కోర్సులో చదివితే వచ్చే జ్ఞానము ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలోకి వస్తుందా రాదా? వస్తుందా లేదా? వస్తుంది. అయితే అది ఆత్మానుభవము అవ్వదు. పాయింట్ తెలిసిందా? ఇప్పుడు అర్థమైందా 4 ఏళ్ల కోర్సు నేను ఎందుకు పెట్టలేను? యు గాట్ ది పాయింట్. మరి 4 ఏళ్ళ కోర్సు పెట్టలేదు కదా, 10 రోజుల కోర్సు ఎందుకు పెట్టే ఉంటే ఈ మాట చెప్పడానికి, ఇప్పుడు చెప్పిన మాట చెప్పడానికి 10 రోజుల కోర్సు పెట్టాను. ఎందుకంటే 10 రోజుల కోర్సు ఇట్స్ ఎ క్రోనలాజికల్ ఎఫర్ట్, అదే 4 ఏళ్ల కోర్సు ఇట్స్ ఎ సైకలాజికల్ టైం.
సైకలాజికల్ టైం అంటే 4 ఏళ్ల కోర్సు అయిపోయేప్పటికీ నాకు సర్టిఫికెట్ వస్తుంది, నేను ఆచార్యుని అవుతాను, ఆశ్రమం కడతాను, దేవాలయం కడతాను. ఇట్స్ ఎ సైకలాజికల్ టైం. అండ్ దెన్ బికాజ్ హీ మేడ్ ఇట్ ఇంటూ ఏ సైకలాజికల్ టైం, ఆ జ్ఞానము లోకంలో ఉండే ఇతర జ్ఞానముల వంటిది, కన్సిస్టింగ్ ఆఫ్ అక్యూములేషన్ అండ్ మెమరీ అండ్ దేర్ ఫార్ కనెక్టెడ్ టు బ్రెయిన్ సెల్స్. ఇది అక్యూములేషన్ అండ్ మెమరీ. ఎక్కడ ఉంటుంది అక్యూములేషన్ అండ్ మెమరీ? ఇక్కడ ఉండదు. అంచేతనే ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతిన్స్ అలాగే మిగిలిపోయారు. వేరే ఆత్మ అనుభూయతే. అను పశ్చాత్, వాక్యార్థ జ్ఞానం పశ్చాత్, వాక్యార్థ జ్ఞానాన్ని పొందిన తరువాత భూయతే, స్వరూపముగా నిలిచి ఉండుట. ఇక్కడికి ఇక్కడికి గ్యాప్. ఆ గ్యాప్ని ఫిలప్ చేయడం అలాగా. అంటే జపం చెయ్యి అంటాడు వీడు. అర్థమైందా? రమణ మహర్షి దీన్ని బాగా పట్టారు. ఆయనకు చాలా సూక్ష్మంగా పట్టేశారు. పట్టేసి ఆయన ఏమన్నారంటే, కుండలిని ఇక్కడి నుంచి పైకి పంపిస్తానంటాడు వీడు, అది అక్కర్లేదు. ఈ బ్రెయిన్ సెల్స్లో అక్యూములేట్ అయ్యి మెమరీగా ఉన్న వాక్యార్థ జ్ఞానం నుండి అనుభవంలోకి వీడు కిందకి దిగాలి అని చెప్పారు ఆయన. పైకి వెళ్ళడం కాదురా, కిందకి దిగాలి అని. దట్ ఈజ్ వాట్ హీ టోల్డ్. ఉపనిషత్తులు కూడా సయేషోంతరహృదయ ఆకాశ తస్మిన్నయం పురుషో మనోమయ. పురుష అంటే పరమాత్మ, మనోమయ అంటే జీవుడు. పురుషుడు మనోమయుడుగా జీవుడుగా ఇక్కడ ఉన్నాడు అని. ఎక్కడికి పట్టుకురా, ఇక్కడికి కాదు. అంచేతనే ఈ తంత్రంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆకుండా ఇక్కడికి వెళ్ళిపోయి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే అక్కడేదో పద్మం ఉన్నది, అక్కడ శివుడు ఉంటాడు, కైలాసం ఉంటుంది అని తంత్రం వాళ్ళు చెప్తారు చూడండి. వీ డు నాట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈజ్ నాట్ అవర్ పాత్. ఇక్కడ అసలు నువ్వు అసలు చెప్పద్దు. ఉపనిషత్తులో దీని గురించి చెప్పరు. మస్తిష్కం అని అన్నారు దాన్ని, మనస్సును కూడా అనరు. మనస్సు ఇక్కడే ఉంటుందన్నారు. బుద్ధి కూడా హృదయ గుహ, బుద్ధిని ఇక్కడే ఉంటుంది. ద ఫిజికల్ కాంపోనెంట్ ఇక్కడ ఉంటుంది. మొన్న ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ బ్రెయిన్ ఈజ్ ది ఆర్గన్ ఆఫ్ మైండ్ అన్నాడు. ఊరిని ఏమే ఎంత బాగా చెప్పేసాడు అనుకున్నా. ఇట్ ఈస్ ది ఆర్గన్ ఆఫ్ మైండ్. ఆర్గన్ ఇట్ ఈజ్ నాట్ ది మైండ్. మైండ్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి నీ వాక్యార్థ జ్ఞానం ఇక్కడ ఆగిపోయింది. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ద బేసిక్ ఇష్యూ మీకు అర్థమైంది కదా. ఈ ఇష్యూ నేను ఇలా ఎందుకు చెప్పానంటే, ఇలాగ వీళ్ళు అడ్రస్ చేయట్లేదు. ఈ వేదాంతాచార్యులు ఈ విధంగా దాన్ని అడ్రస్ చేయట్లేదు. వాళ్ళు పూర్వపక్షం సిద్ధాంతం చదువుతున్నారే కానీ అడ్రస్ చేయట్లేదు. చేసేవాళ్ళు చేస్తున్నారు. జనరల్గా చెప్తున్నాను నేను. అలా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మీకు అపూర్వపక్షం సిద్ధాంతం అని భాష్యకారులు రాసిన దాని లాభం మీకు దొరుకుతుంది. యతః చేష్టితం చ మిథ్యా స్వచ్ఛందః ప్రతిపద్యతే అతః యావదాత్మానుభూయతే తావత్. అంటే యావత్ ఉంటే తావత్ పెట్టుకోవాలి. చూడండి, యహ ఉంటే సహా పెట్టుకుంటాం. అలాగా మీరు ఈ తావత్ ఎక్కడుందని వెతికేయకండి ఊరికే. ఆయన తావత్ అన్నాడు, యావత్తును చూశాను ఉంటాడులే అని మీరు వెంటనే గుర్తుపట్టాలి. ప్రసంఖ్యానం కార్యం చేష్టితం చ యతో మిథ్యా స్వచ్ఛందః ప్రతిపద్యతే. ప్రసంఖ్యానమతః కార్యం యావదాత్మానుభూయతే. సదస్మీతి చ విజ్ఞానం అక్షజో బాధతే ధ్రువం. శబ్దోత్థం దృఢ సంస్కారః దోషైశ్చాకృష్యతే బహిః. ఇది పూర్వపక్షం.
వీడికి మీరు తత్వమసి అన్నారు, వాడికి వాక్యార్థ జ్ఞానం కలిగింది, కానీ ఆత్మానుభవం అయితే కలగలేదు. మీరేమో ఏదో ఒకటి పెట్టాలి, వాడిని ఎంగేజ్ చేయాలి. ఆ ఎంగేజ్ చేయడం కోసం వాడిని మీరు ఈ ప్రసంఖ్యానంలో పడేయండి. ప్రసంఖ్యానంలో పడేసి ఓ నెంబర్ చెప్పండి, వాడికి ఓ మంత్రం ఇవ్వండి. ఓం సచ్చిదానందోహం చిన్మయోహం సచ్చిదానంద స్వరూపోహం సోహం హంస హంసస్సోహం అని ఇవ్వండి. ఎంత పొడుగుందో చూసారా? ఆ వరుస గుర్తుండడమే కష్టం. ఈ మంత్రం నువ్వు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 36 అక్షరాలు ఉన్నాయి. 36 లక్షలు జపం చేయని చెప్పండి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే అక్కడికి పోయి అక్కడ ఒక షాప్ ఉంటుంది, వీళ్ళందరూ వ్యాపారం. అలా అనకూడదేమో అని నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి మాల కొనుక్కొస్తాడు. మళ్ళీ మాల కొనేప్పుడు రుద్రాక్షనా స్ఫటికమా అని మళ్ళీ ఏదో డౌట్. అంటే అక్కడ ఒక పండితుడు ఉంటాడు. రుద్రాక్ష అయితే 10 రెట్లు ఫలం, స్ఫటికమైతే 1000 రెట్లు ఫలం అని నారద మహర్షి చెప్పాడు అంటాడు వాడు. నారద మహర్షి నీకు మేనమామ బావ ఎవడు మా నారద మహర్షి? చూసి వీడికి చెప్పిపోయినట్టుగా చెప్తాడు వాడు. అంటే ఏదో పుస్తకంలో అలా ఉంది. మల్లినాథ సూరి అలా రాసి పెట్టాడు రఘువంశంలో. కాబట్టి వీడు స్ఫటికమాల కొంటాడు. స్ఫటికమాలకి డబ్బులు ఎక్కువ అవుతాయి. పోనీ అది కొనుక్కొస్తాడు. కొనుక్కొచ్చి జపం మొదలు పెట్టచ్చు కదా? కాదు, అది తీసుకెళ్ళి గురువుగారి చేతిలో పెట్టాలి. అది ఆయన ముట్టుకోవాలి. ఆయన ముట్టుకుని ఆశీర్వదించి ఇవ్వాలి. ఈ రకంగా సూపర్ స్టిషన్స్లో పడిపోతాడు. దాన్ని జపం చేస్తూ ఉంటాడు గదిలో కూర్చుని. గదిలో ఏకాంతంలో కూర్చుని జపం చేస్తూ ఉంటాడు. ఏకాంతంలో వీడి మనస్సులో ఎంతమంది ఉన్నారో తెలిసిన ఓ 15 మంది ఉంటారు ఎప్పుడు. అది వాడి ఏకాంతం. ఈ మొదట కొద్దిగా ఒక 10 నెంబర్ వచ్చే వరకు ఒక్క పిసరు మీరు మనస్సు పెట్టాలి, లేదా కాగితం మీద రాసుకుని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. అది ఒకసారి మెమరైజ్ అయిపోతుంది, ఓ 10 సార్లు అయ్యేప్పటికీ. ఓం సోహం హంసస్వరం హంసస్వరమాత్మ అని అలా మెమరైజ్ అయిపోతుంది. మెమరైజ్ అయిపోయిన తర్వాత ఇంకా మెకానికల్గా వీడి 15 మందితో సమావేశం నడుస్తూనే ఉంటుంది. ఇది మెకానికల్గా అయిపోతూనే ఉంటుంది. ఇలా తయారు చేసి పెట్టారు. దీనివల్ల ఏమైందో తెలిసిన పెద్ద దోషం ఏమొచ్చిందంటే, వీడిలో ఉన్న ఫైర్, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఫైర్ ఉంటుంది కదా, ఆ ఫైర్ చచ్చిపోతుంది. ఆ ఫైర్ నీళ్లు పోసి ఆర్పేసినట్టుగా అయిపోతుంది. ఇగో ఈ మెకానికల్ దాంట్లో పడ్డాడు కదా, ఇంక ఫైర్ ఏముంటుంది? ఆ తర్వాత వీడు లేస్తాడు. అదంతా అయ్యాక చూస్తాడు చుట్టూ. వీడికి ఆత్మానుభవము ఇవేమీ కనపడవు. సకల జనులపై ప్రేమ, అందరూ ఆత్మస్వరూపులు, ఇలాంటివి ఏమీ ఉండవు. నేను ఒక రకమైన ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఇవేమీ ఉండవు. అందరినీ ఆత్మరూపులుగా దర్శించడం ఇదేమీ ఉండదు. మనం ఇప్పుడు ఏ సిటీలో పాగా వేయాలనే ధోరణే ఉంటుంది. ఎక్కడ పాగా వేయాలి? వాడికి శిష్యులు కావాలి. ఇప్పుడు శిష్యులు ఎటువంటి వాళ్ళు కావాలో తెలిసిన ఇండస్ట్రియలిస్టులు, పొలిటికల్ పవర్ ఉన్నవాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళే శిష్యులు కావాలి. అంతేగాని ఊరికే ఏదో తెల్లబట్టలు పెట్టుకుని బ్రహ్మచారి అంటూ ఏదో ఈ చోటు తిరుగుతూ ఉంటాడు ఒకడు. వాడు శిష్యుడిగా ఉన్న అభ్యంతరం లేదు, కానీ వాడి మీద ప్రధానం కాదు. వీళ్ళు కావాలి శిష్యులు. ఆ శిష్యుల కోసం వీడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవాలయం కట్టితే వాళ్ళు వస్తారు. దేవాలయం కట్టి అమ్మవారి విగ్రహానికి మీరు ఇవ్వండి అంటే ఆయన ఇస్తాడు. ఆయన దగ్గర 10 లక్షలు 20 లక్షలు బ్లాక్ మనీ ఉంటుంది. అమ్మవారి విగ్రహానికి ఎంత అవుతుందంటే 2 లక్షలు అవుతుంది. ఆ 2 లక్షలు ఆయన ఇస్తాడు. ఇటుచా పీఠం మీద ఫలానా వారు ఈ అమ్మవారి విగ్రహాలను ఇచ్చినారు అని రాయించి పెట్టాలి. ఇప్పుడు అమ్మవారు గొప్ప అయ్యాడా, వీడు గొప్ప అయ్యాడా? మీరు అనుకోవచ్చు నీళ్ళ బాగుతున్నాడు, నీకు అలవాట్లే బాగుతూ ఉంటాడు. నేను వాగటం లేదు, నేను పాఠం చెప్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది డిఫరెన్స్. కాబట్టి వీడికి ప్రత్యక్షంగా ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఏమండి,
వీడికి తత్వమసి మహావాక్య జ్ఞానం కలిగింది, ఆత్మానుభవం లేదు, వాక్యార్థ జ్ఞానం అయితే కలిగింది. ప్రత్యక్షంగా ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. దేనికి బలం ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు వాక్యార్థ జ్ఞానము ఈ ప్రత్యక్ష ప్రత్యయమును కొట్టిపారేస్తుందా, లేక ఈ ప్రత్యక్ష ప్రత్యయము వాక్యార్థ జ్ఞానమును కొట్టిపారేస్తుందా? వాక్యార్థ జ్ఞానమునే కొట్టిపారేస్తుంది. ఎందుకంటే అది అనుభవం కాలేదుగా. ఆత్మానానుభూయతే, ఉత్తుత్తి మెమొరీ జ్ఞానమే, అక్యూములేటెడ్ జ్ఞానమే. వెరాజ్ ఈ ప్రత్యక్షము ఇది మంచి బలమైన సంస్కారాన్ని వేస్తుంది, మంచి బలమైన సంస్కారాన్ని వేస్తుంది. చిన్నప్పుడు మేము వేదం అది చదువుకుంటూ ఊళ్ళంపడి ఊళ్ళో తిరుగుతూ ఉండేవాళ్ళం. గాడిదల్లాగా, నిజంగా గాడిదల వల్లనే. గాడిద తిరుగుతూ ఉంటుంది. దేనికోసం తిరుగుతుంది? దానికి తిరిగేందుకు ఒక పావుగంట టైం ఉంటే ఎక్కడైనా పచ్చగడ్డి ఉందేమో అని తిరుగుతూ ఉంటుంది మింగడానికి. మేము అలాగే గాడిదల వల్లే తిరుగుతూ ఉండేవాళ్ళం. ఈ ధనవంతుల గృహములు అవి చాలా గొప్పగా భాషించేవి. ఒక సంస్కారం పడిపోయింది మనస్సులో. ఏమిటో తెలుసిన ఆ సంస్కారము? వీళ్ళు ధనవంతులు, మనము భేదవాళ్ళము అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పడిపోయింది. ఈ కాంప్లెక్స్ తిప్పి తిప్పి కొట్టి కొట్టి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు తిప్పి కొట్టింది ఆ కాంప్లెక్స్. అర్థమైందా మీకు? దృఢ సంస్కార. ఇప్పుడు వాక్యార్థ జ్ఞానం ఎక్కడుంది? వాక్యార్థ జ్ఞానం అదో మూల మెమరీలో ఉంది, తత్వమసి. ఈ ప్రత్యక్ష జ్ఞానం, ప్రత్యక్ష ప్రత్యయం తర్వాత ప్రత్యేక. నాకు గుర్తు, ఒక ఆయన లక్షపత్రి పూజ చేశాడు. ఆయనకి 11 మంది పూజ చేసేవాళ్ళు కావాలి. ఎలా నమ్మకం చెప్పిన వాళ్ళే, నమ్మకం వచ్చిన వాడు ఉండాలి. ఆ పురోహితుడు ఎవడనో, ఆయన మంచి పండితుడు, నమ్మకం చెప్పేవాళ్ళు కావాలని 11 మంది కావాలి ఆయనకి. నమ్మకం వచ్చినవాడు కావాలి అంటే కొంత శివ పూజ చేయడానికి అర్హుడుగా ఉంటాడని ఆయన వెతుక్కున్నాడు. వెతుక్కుంటే ఎవరైనా సుబ్రహ్మణ్య గారి శిష్యులు ఉన్నారని వాళ్ళు బాగా వస్తుందని ఆయన మమ్మల్ని చూశాడు. ఆయనకు ఒక్కటే ఖాళీ మిగిలింది. 10 మంది ఫిలప్ అయిపోయారు. ఆయన కొంత కర్రీయింగ్ ఫేవర్ చేసి ఫిలప్ అయిపోయారు. ఊళ్ళో కల్లా ధనవంతుడు చేస్తున్నాడు. అది సాయంకాలం దక్షిణ బాగుంటుంది, భోజనం ఎలాగూ బాగుంటుంది, పొగలంతా ఉపవాసం, రాత్రి భోజనం. మాకు ఇవన్నీ అలవాటైన వ్యవహారం. ఒక్కడు మిగిలాడు, ఒక్క సీటు మిగిలింది. ఎరా ఇలా రారా, నేను అటుపోతుంటే ఇలా రారా అని పిలిచాడు. వచ్చాను. ఎరా ఉపవాసమే. నమ్మకం రావడం ఏంటి? నమ్మకం మాకు మరమరాలు తిన్నట్టుగా మాకు నమ్మకం. నువ్వు ఎక్కడో సుబ్రహ్మణ్య అదే వచ్చాను అన్నాడు. ఆ చెరులో స్నానం చేసి వచ్చేసి తడిబట్ట కట్టుకుని వెళ్ళిపోవడమే. దేనికి లక్షపతికి వచ్చేలా? ఎందుకంటే మేము రాత్రి భోజనానికి ఎలాగో అక్కడికే పోతాం. పిలవకపోయినా పర్వాలేదు, చిన్నపిల్లల్ని పిలవరు. లక్షపతికి పోయి ఆ రోజు నాకు దక్షిణ ఇచ్చారు, 2 రూపాయలు ఇచ్చారు. నేను ఫస్ట్ టైం ఎల్లో షేడ్ ఉన్న 2 రూపాయల కాగితాన్ని చేత్తో పట్టుకున్నా. అంతకుముందు కళ్ళతో దూరంగా చూశాను, ఇప్పుడు స్పర్శ పట్టుకున్నా. ఇది ప్రత్యక్ష సంస్కారం. తత్వమసి వాక్యార్థ జ్ఞానం. ఏది బలంగా మిగిలి ఉంటుంది? ఈ ప్రత్యక్ష సంస్కారం వచ్చి ఆ వాక్యార్థ జ్ఞానాన్ని కొట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు వీడిని మనం కాపాడాలంటే ఏం చేయాలి? వీడి నెత్తి మీద ఒక బరువు పెట్టాలి. పెడితే పడు ఉంటాడు, లేకపోతే పారిపోతాడు, చెడిపోతాడు. పారిపోతాడు అండవు, చెడిపోతాడు అంటాడు. పారిపోతాడు అన్నది యథార్థం, కానీ చెడిపోతాడని అంటాడు. అందుకోసం వీడిని ఎత్తి మీద ఒక మంత్రం ఇచ్చేసి, ఆ మంత్రానికి గురుమంత్రం అని పేరు పెట్టి, దానికి గురుమంత్రం అని పేరు పెట్టడం. గురువుని, దేవుడిని గురువుని అలాగే ద్వైతాన్ని బాగా ఫిక్స్ చేసేసి, దేవుడు అక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, నేను ఎటు కానివాడిని ఎక్కడున్నాను, అహం బ్రహ్మాస్మి అనే మాట ఎక్కడా లేదు అసలు. ఆ రకమైన ద్వైతంలో వాడిని ఫిక్స్ చేసి వాడి చేతను జపం చేయిస్తే అలా పడు ఉంటాడు. నేను పూర్వపక్షాన్ని ఆధునిక కాలానికి అన్వయించి చెప్తున్నా. ఓకే, అది శ్లోకం.
సత్ సత్ ఆ పరమాత్మ ఆ పరమాత్మ అస్మి అగుతున్నాను అస్మి అగుచున్నాను ఇది అనే అనే శబ్దోత్థం శబ్దోత్థం వాక్యము నుండి పుట్టిన వాక్యము నుండి పుట్టిన శబ్దం ఉన్నా వాక్యం ఉన్నా ఒకటే ఓకే విజ్ఞానం విజ్ఞానము విజ్ఞానము విజ్ఞానమును విజ్ఞానము ఎందుకంటే విజ్ఞానం ప్రథమ అవ్వచ్చు ద్వితీయ అవ్వచ్చు సందర్భాన్ని బట్టి చూసుకోవాలి దృఢ సంస్కార దృఢ సంస్కార దృఢమైన సంస్కారము గల దృఢమైన సంస్కారము గల అక్షజ అక్షరః ప్రత్యక్ష జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానము ధ్రువం నిశ్చయముగా ధ్రువం నిశ్చయముగా బాధతే బాధించును బాధతే బాధించును అదే కాబట్టి వీడు శబ్దోత్థం తత్వమసి అని గురువు గారు చెప్పారు విన్నాడు తత్వమసి అని ఇక్కడ ఉంది అంతకంటే ఇంకేమీ అవ్వలేదు నేను పూర్ణుడను అని వీడికి అనిపించలేదు బయటికి వెళ్ళి చుట్టూ చూశాడు ఆ ధనవంతుల గృహాన్ని చూశాడు ఈ పక్కన ఈ గాడిదని చూశాడు మనకి గాడిదికి తేడా లేదని తెలుసుకున్నాడు ఆ ధనవంతులు పుణ్యాత్ములు వాళ్ళ ఇంట్లోకి రానిస్తేనే మనకి భాగ్యం అని అనుకున్నాడు ఆ తత్వమసి ఏమైంది అవతలికి పోయింది ఇలా ఎంతమందికి ఎన్నిసార్లు అవ్వలేదు అనే డైలీ బేసిస్ అవుతూ ఉంటుంది ఈ సినిమా యాక్టర్ల వెనుక పొలిటికల్ లీడర్స్ వెనుక పరుగులు తీసే స్వాములందరికీ అనే అవర్లీ బేసిస్ అవుతూ ఉంటుంది ఈ పరాభవం ప్రత్యక్ష సంస్కారం వాక్యార్థ జ్ఞానాన్ని త్రోసిపుచ్చుట అనే పరాభవము అని డైలీ బేసిస్ అనే అవర్లీ బేసిస్ అవుతూ ఉంటుంది ఇక ధ్రువం కాబట్టి వాడికి ఇది పూర్వపక్షం నేను పూర్వపక్షాన్ని కొంచెం సిద్ధాంతం వైపు నుంచి కూడా నేను పరిశీలిస్తున్నాను బట్ మీకు పూర్వపక్షం తెలుస్తుంది కదా కాబట్టి వీడు పారిపోకుండా వీడిని కట్టేయాలి వీడిని పారిపోనివ్వకూడదు నేను కటువైన దృష్టాంతం ఒకటి చెప్పమంటారా మీరేమనుకోనంటే చెప్తా నక్సల్ ప్రభావితుడై నక్సల్ సిద్ధాంతం ఉంటుంది ఏదో సిద్ధాంతం ఏదో ఉంటుంది రాడికల్ అంటే ఏవో ప్యాంప్లెట్లు ఏవో ఉంటాయి ఆ ప్యాంప్లెట్ చదివి వీడు ఎక్సైట్ అయిపోతాడు వాక్యార్థ జ్ఞానం ఆ ఎక్సైట్మెంట్లో ఇంటి దగ్గర కూడా పరిస్థితి ఏదో సరిగ్గా ఉండదు ఎవడో లోకల్ జమీందారు వీడిని ఏదో అవమానం చేస్తాడు ఇటువంటి ఈ అంటాగనిజం ఇవన్నీ కలిసి అడవికి వెళ్తాడు అడవిలో మన సోదరులు ఉంటారు నక్సల్ సోదరులు ఉంటారు అడవి అంటే ఏముంటుంది అదేం కాకులు దూరని కారడవి ఏమీ కాదు చిట్టడవి ఊరికే రాళ్ళు మొక్కలు పొదలు ఉంటాయి అవి దాటుకుని అక్కడికి వెళ్తాడు వెతుక్కుంటూ వాళ్ళు వీడిని పట్టుకుంటారు వీడిని చేర్చుకుంటారు వీడికి వాళ్ళు చేసేటువంటి వితింది కొన్ని ఆర్మ్స్ కత్తులు కటార్లు గన్ను ఉపయోగించడం నేర్పుతారు వారం రోజులు వాళ్ళ తర్వాత వాళ్ళకి ఏవో ప్రాజెక్టులు ఉంటాయి కదా అంటే అటాక్స్ ఉంటాయి వీళ్ళని అటాక్ చేయడం వాళ్ళని అటాక్ చేయడం అటువంటి ఒక అటాక్కి నాయకుడు ఉంటాడు దళం అంటారు దాన్ని ఆ దళ నాయకుడికి వీడిని అప్పచెప్తారు వీడిని ఆ అటాక్కి తీసుకెళ్తారు ఆ దళ నాయకుడు ఏం చేస్తాడంటే ఆ అటాక్లో 2 ముగ్గురునో 4 సంహరించడం ఉంటుంది వధించడం వీడి చేత ఒకడిని వధింపజేస్తాడు హీ హ్యాస్ టు కిల్ సమ్ వన్ వాడి బ్లడ్ ఇట్ మస్ట్ బి బ్లడ్ ఆన్ హిస్ హ్యాండ్స్ వీడు కిల్ చేస్తాడు భయపడుతూ కిల్ చేస్తాడు మొత్తానికి సక్సెస్ఫుల్గా దళం పని పూర్తి చేసుకుని దళ నాయకుడు వీళ్ళందరూ మళ్ళీ అడవికి వచ్చేస్తారు వీడిని సెలబ్రేట్ చేస్తారు అరే నువ్వు ఈవేళ వీడు ఇంకా నక్సలైట్గా ఫిక్స్ అయిపోతాడు ఇంకా వెనక్కి వెళ్ళడం ఇంకేం వెళ్తాడు వెనక్కి వీడి మీద మర్డర్ కేసు ఉంటుంది బయట ఫిక్స్ అయిపోతాడు చేతులకి బ్లడ్ అంటుకుందిగా ఫిక్స్ అయిపోతాడు మనస్సులో డౌట్ ఉన్నా కూడా ఫిక్స్ అయిపోతాడు ఇంకా హీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అర్థమైందా మీకు అలాగే ఇది దృష్టాంతం బాగున్నట్టు లేదు దృష్టాంతం విత్డ్రా చేసేసాం ఇది డజంట్ ఫీల్ గుడ్ కానీ పాయింట్ ఈస్ దేర్ వీడు వచ్చాడు తత్వమసి వింటున్నాడు కానీ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ వాడి కళ్ళల్లో ఆ స్పార్క్ అయితే రావటం లేదు అంచేత వీడు పారిపోకుండా ఓ వారం రోజులు అలాగే వదిలేస్తే పారిపోతాడు ఎందుకని ప్రత్యక్ష జ్ఞానం యొక్క బలం ఉంటుంది ఎక్కడికో ఇంకో దానికి పోతాడు దీంట్లో ఏముంది ఊరికే తత్వమసి అన్నవే తప్ప తత్ బ్రహ్మ ఉపాదానము జగత్తు ఇలాంటివేమో ఈ మాటలు ఎప్పుడూ ఇదే మాటలు ఇంతకు మించి ఏమీ లేదు
గంట సేపు క్లాసులో కూర్చుంటే ఒక్క పాయింట్ కూడా రాలేదు అన్నాడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి. ఒక్క పాయింట్ కూడా రాలేదండి, గంట అయింది, ఒక్క పాయింట్ రాలేదండి అని చెప్పాడు. ఉంటేగా రావడానికి పాయింట్, ఇదే పాయింట్. సో వీడు పారిపోకుండా వీడిని అట్టిపెట్టడం ఎలాగా, వీడిని ప్రసంఖ్యానంలో పడేయండి అని నేను పూర్వపక్షాన్ని సిద్ధాంతి వైపు నుంచి పరిశీలిస్తున్నా. పూర్వపక్షాన్ని పూర్వపక్షం వైపు నుంచి పరిశీలించడం అలా ఉండదు, మీకు తేడా తెలుస్తుంది కదా. పూర్వపక్షాన్ని పూర్వపక్షం వైపు నుంచి చూసినప్పుడు ఎలా అంటారంటే వీడు చెడిపోతాడు కాబట్టి వీడిని ప్రసంఖ్యానంలో పెట్టండి అని అంటారు. సిద్ధాంతం వైపు నుంచి చూడాలంటే ఎలా చూడాలి, వీడిని కట్టి పాడేసేందుకు ఉపాయం ఇది అని సిద్ధాంతం వైపు నుంచి చూస్తాం. పూర్వపక్షం వైపు నుంచి చూడాలి, ఎలా చూడాలి, బహి బయటకు దోషైశ్చ దోషములచే కూడా ఆకృష్యతే ఆకర్షింపబడును. ఇప్పుడు ఇక్కడ తత్వమసి వీడికి అర్థం కాలేదండి. దాంట్లో వీడి ఊరికే విన్నాడు, వాక్యార్థ జ్ఞానమే తప్ప ఇంకంతకంటే దాంట్లో థ్రిల్ ఏమీ లేదు. నో థ్రిల్, హీ డజంట్ ఫీల్ ఎనీ థ్రిల్. నేను ప్రిన్సిపల్ ఒకటి నేను కనిపెట్టాను, మీరు దీన్ని స్వామి టీవీ ఎఫెక్ట్ అని అంటే అనొచ్చు మీరు. ఇఫ్ యూ వాంట్ టు సే లైక్ దట్ యూ కెన్ సే. అదేమిటంటే ఎరా నీకు కృష్ణుడి విగ్రహం చూసినప్పుడు నీకు ఏదైనా థ్రిల్ కలుగుతుందా అని అడిగాను నేను ఒకటి. అదే అలాగేం కలగట్లేదండి, రోజు చూస్తూనే ఉంటాను, నేను రోజు వస్తాను, 3 సార్లు తిరిగి చూసి వెళ్తూ ఉంటాను, నాకు ఈ అలవాటు గత 3 ఏళ్ళ నుంచి ఉంది, థ్రిల్ ఏముంటుందండి అన్నాడు. సరే అయితే వెళ్ళాలి. వాడు భక్తుడు కాదు. ఒక ఆయన సంధ్యావందనం చేస్తున్నాడు, అర్ఘ్యప్రదానం ఇస్తున్నాడు సూర్యుడికి. ఏమంటే ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుంటే మీకు ఏమైనా థ్రిల్ కలిగిందా అని అడిగాను నేను. థ్రిల్ అంటే ఏమిట్రా అని అడిగాడు. అంటే ఒక ఆహభావము, ఆశ్చర్యము, ఆహచర్యము, దట్ ఆహా మూమెంట్. ఏమన్నా కదా ఆహా మూమెంట్ ఏముంటుందిరా, అర్ఘ్యం రోజు ఉదయించే సూర్యుడికి నేను చిన్నప్పటి నుంచి అర్ఘ్యప్రదానం చేస్తున్నాను, ఆహా మూమెంట్ ఏముంటుంది అన్నాడు. సరే కానీ ఉన్నాను, హీజ్ ఎ కర్మీ, ఈజ్ నథింగ్ మోర్ దాన్ దాట్. వీడు అలాగ తత్వమసి అనేప్పటికీ వీడికి థ్రిల్లే ఉంటుంది. తత్వమసిలోనూ ఏ థ్రిల్లు లేదు వీడికి. బయట ఆకర్షణలన్నీ ఉన్నాయి. ఒకప్పుడు బయట దాకా వెళ్ళక్కర్లేదు, క్లాసులోనే ఉంటాయి కూడా ఆకర్షణలు. అమ్మాయిలను కూడా తీసుకొచ్చి క్లాసులో కూర్చోబెట్టుకుంటే అమ్మాయిలు వస్తారు, వాళ్ళకి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు, వాళ్ళు కూడా వాక్యార్థ జ్ఞానం మొగాళ్ళకైనా ఆడవాళ్ళకి అక్కర్లేదా, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి క్లాసులో కూర్చుంటారు. అమ్మాయిలకి భగవంతుడు ఒక ఆకర్షణ ఇచ్చాడు, మొగాళ్ళకి ఇవ్వలేదు ఆకర్షణ. మొగాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇచ్చాడు, అమ్మాయిలకు ఆకర్షణ ఇచ్చాడు. ఈ పుస్తకంలో ఈ బాడీ అనే పుస్తకం ఒకటి చదువుతున్నాను, బాడీ ఇన్ఫర్మేషన్ ఫర్ ది ఆక్యుపెంట్ అని చదువుతున్నా. దాంట్లో ఆయన ఏమన్నాడంటే పురుషుల కంటే స్త్రీలకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. నేను అనుకున్నాను వాళ్ళు సరైన ఆహారం తింటలేదు అందుకోసం ఉంటుందేమో అనుకున్నా. కాదు, ఆ భగవంతుడు సృష్టి దానికి ఏదో రీజన్స్ ఏమో రాశాడు. కాబట్టి ఆకర్షణ క్లాసులోనే ఉంటుంది ఒకప్పుడు. సరే క్లాసు బయటికి వెళ్తే బోల్డన్ని ఆకర్షణలు ఉండనే ఉన్నాయి. ఈ ఆకర్షణలన్నిటికీ వీడు వెళ్ళిపోకుండా వీడిని పట్టుకోవాలి. ఇది మంచిగా చేస్తున్నట్టుంది చూడండి, మంచి చేస్తున్నట్టుందా, ఇది మంచి చేస్తున్నట్టుంది. ఇప్పుడు కుర్రాడు పారిపోకుండా ఒక ఆయన బెత్తం పట్టు కూర్చుంటాడు, అక్కడ దిగబెడతారు మీరు కుర్రాడిని తీసుకెళ్ళి. ఆయన బెత్తంతో 4 వాయించి వాడికి బెత్తం అంటే టెర్రర్ లాగా తయారు చేసి పెడతాడు, వాడు అక్కడే కూర్చుని ఉంటాడు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మంచి చేసాము అనుకుంటారు. మంచి చేశారా చెడు చేశారా? చెడే చేశారు, కానీ మంచి చేస్తున్నాం అనుకుంటారు. తల్లిదండ్రులు అలాగే అనుకుంటారు, ఆ బెత్తం పట్టుకున్న ఆయన అలాగే అనుకుంటాడు. ఇక్కడున్న పరిస్థితి డిఫరెంట్ ఏమీ కాదు. బయట ఆటలు పాటలు ఆకర్షణలు బోర్డు ఉన్నాయి, వీడు అటు పోతాడు. తత్వమసి ఇప్పుడు వీడికి ఇంతట్లోకి అదేమీ తెలియదు కాదు, అది ఆత్మానుభవము అవేమీ ఉండవు. కాబట్టి వీడికి మధ్యలో గ్యాప్లో వీడు జారిపోకుండా ఉండడం కోసము అటువైపు ఆకర్షణలకు వెళ్ళకుండా ఓ మంత్రం ఒకటి వీడికి అంటగడితే వీడు జపం చేసుకుంటూ ఉంటాడు. లుక్ ఎట్ దాట్ అన్వయం.
సదస్మీతి చ సదస్మీతి చ శబ్దోర్థం విజ్ఞానం శబ్దోర్థం విజ్ఞానం అది కర్మ. దృఢ సంస్కార అక్షజ దృఢ సంస్కార అక్షజః అది కర్త. ధ్రువం బాధతే ధ్రువం బాధతే దోషైశ్చ దోషైశ్చ బహిః ఆకృష్యతే బహిః ఆకృష్యతే అతః ప్రసంఖ్యానం కర్తవ్యం. అతః ప్రసంఖ్యానం కర్తవ్యం. నేను యాడ్ చేశా. ఓకే. సదస్మీతి చ విజ్ఞానమక్షజో బాధతే ధ్రువం సదస్మీతి చ విజ్ఞానం అక్షజో బాధతే ధ్రువం శబ్దోత్థం దృఢ సంస్కారో దోషైశ్చాకృష్యతే బహిః శబ్దోత్థం దృఢ సంస్కారో దోషైశ్చాకృష్యతే బహిః శ్రుతానుమానజన్మానౌ శృతానుమాన జన్మానౌ సామాన్య విషయౌ యతః సామాన్య విషయౌ యతః ప్రత్యయావక్షజో వశ్యం ప్రత్యయావక్షజో వశ్యం విశేషార్థం నివారయేత్. శేషార్థం నివారయేత్. కొంచెం డిఫికల్ట్ అంటే కాషన్స్గా చూడదగ్గ వెరస్. దీంట్లో ఇంకో ఇష్యూని పట్టుకొస్తారు. మీరు వాక్యార్థ జ్ఞానము ఆత్మానుభవము అన్నారు సరే, మరి సంప్రదాయం అని ఒకటి ఉన్నదిగా. సంప్రదాయంలో వాక్యార్థ జ్ఞానం వస్తుంది, ఈ ప్రసంఖ్యానం కూడా వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. సంప్రదాయం మాట ఏమిటి అంటే ఆత్మానుభవం కలుగుటలేదు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్, దాని స్థానంలో లక్ష్య పెడతాడు. ఎలా ఉంటుందంటే ఓ క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడండి, వాడికి మందు ఇస్తున్నారు, అది తగ్గదు, ఇలా తగ్గుతుంది, ఇలా మళ్ళీ వెనక్కి తగ్గదు, ఇది మందు ఇవ్వడం మానేస్తారా? మానేరు. మానేస్తే వాడు ప్రశాంతంగా ప్రాణాలు వదిలిపెడతారు. మందు మానేరు. ఓసారి కెమోథెరపీ అంటాడు, ఇంకోసారి న్యూక్లియర్ అంటాడు, ఇంకోసారి ఇమ్యూనోథెరపీ అంటాడు, ఈ మధ్యలో ఆయుర్వేదం వాడు వస్తాడు, అలోపతి వాడు వస్తాడు. వీళ్ళందరూ వాడిని ఆట ఆడేస్తూ ఉంటారు. ఎందుకని? వీళ్ళందరూ ఇంతలో ఆట ఆడడానికి కారణం ఏమిటి? వాడికి ఆ క్యాన్సర్ తగ్గడం లేదు కనుక. తగ్గిపోతే ఆట ఆడతారా వీళ్ళు? వాడు ఆడిస్తాడు వీళ్ళని. అలాగే వీడికి తత్వమసి అని అండమే తప్ప దాని ఇంటిమేషన్ వాడికి లేదు. ఒకవేళ ఇంటిమేషన్ ఉంటే వీళ్ళందరినీ ఆడిస్తాడు. ఏ వేషాలు వేయకని చెప్తాడు. వీడి జోలికి రాదు కూడా. ఆ ఇంటిమేషన్ లేదు వాడికి. కాబట్టి వీళ్ళందరూ ఆడిస్తూ ఉంటారు. ఆడించడంలో భాగమే సంప్రదాయము అని అది రాబోతుంది. దాన్ని కూడా మనం పరిశీలిద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.